19th chapter and verse 10. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. Why did Jesus come? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? In order to seek you. He is seeking now. ఈ సమయంలో ఆయన నిన్ను వెదుకుతున్నాడు. He is seeking you in this compound. ఈ ఆవరణంలో ఆయన నిన్ను వెదుకుతున్నాడు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? What you have done? ఏం చేశావు? In the previous days. నీ గత దినాల్లో How is your conscience now? నీ మనసాక్షి ఇప్పుడు ఎలాగుంది? Adam, where are you? ఆదాము నువ్వెక్కడున్నావు? God had been seeking all these 6,000 years. దేవుడు ఈ 6,000 సంవత్సరాలుగా ఆయన వెతుకుతూ ఉన్నాడు సహాయం చేయడానికి. He is seeking who can seek him. ఆయనను ఎవరు వెతుకుతారో వారి కొరకు ఆయన వెతుకుతున్నారు. He is seeking now. ఈ సమయంలో ఆయన వెతుకుతున్నారు. At least now. కనీసం ఇప్పుడైనా. This may be the last chance. ఒకవేళ ఇదే ఆఖరి అవకాశం అయి ఉండొచ్చు. We see the prodigal son. తప్పిపోయిన కుమారుడిని మనం చూసినట్టయితే He was struck by the Holy Spirit. మరి అతడు పరిశుద్ధాత్ముని ద్వారా బోధింపబడుతూ ఉన్నాడు. He went away from his home తన ఇంటి నుంచి అతడు వెళ్ళిపోయాడు. and spent all the money. తనకున్న ధనమంతటిని కూడా ఖర్చు చేశాడు. But there was no happiness. అయినప్పటికీ అతనికి సంతోషం లేదు. Some people think కొంతమంది అనుకుంటారు by building a house ఒక ఇల్లు కడితే it's a great thing. అది గొప్ప సంగతి. God has given you a blessing. దేవుడు నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చారు. Even if you get a job, లేదా ఒక ఉద్యోగం సంపాదించిన I'm a fortunate person. నేను ఎంతో ధన్యుడను లేదా అదృష్టవంతుడిని అని తలస్తారు. But if you are saved, కానీ నీవు రక్షించబడితే it is more than anything. అది దేనికంటే కూడా ఎంతో గొప్ప సంగతి. The prodigal son wasted all the money and all the possessions and his name also. తప్పిపోయిన కుమారుడు తనకున్న ధనమంతటిని ఖర్చు చేశాడు, ఆస్తిపాస్తులను, అదే రీతిగా తన పేరును కూడా పాడు చేసుకున్నాడు, అన్నిటిని పోగొట్టుకున్నాడు. He brought shame to father's name. తండ్రికి కేవలం సిగ్గు తీసుకొచ్చాడు. And there he was repenting. అప్పుడు అక్కడుండి అతను పశ్చాత్తాపడుతున్నాడు. In my house, నా తండ్రి, even servants are getting good food. నా తండ్రి ఇంటిలో పనివారు సైతము ఆహారమును కలిగి ఉన్నారు. Now I am suffering. మరి ఈ సమయంలో నేను ఇక్కడ యాతన I పడుతున్నాను. am dying. నేను చనిపోతున్నాను. I am in starvation. నేను ఇక్కడ ఆకలితో ఉన్నాను. Let me go. కాబట్టి నేను వెళ్తాను. I will go to my house నేను నా ఇంటికి వెళ్తాను. and confess my sin నా పాపములను ఒప్పుకుంటాను to the Father. నా తండ్రితో. Father, తండ్రి, I have sinned before you and before the heaven. మీ ఎదుట, పరలోకం ఎదుట నేను తప్పు చేశాను. I am not worthy to be called as your son. నీ కుమారుడని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Appoint me as a servant. నన్ను కనీసం మీ పనివారిలో ఒకనిగా నన్ను ఎంచుకోండి. Like that I will tell him. ఆ రీతిగా నేను నా తండ్రితో చెప్తాను. I will humble myself. నన్ను నేను తగ్గించుకుంటాను. There is no wrong in confessing. ఒప్పుకొనుటలో దీనత్వం కలిగి ఒప్పుకొనుటలో అసలు తప్పేమీ లేదు. So he went అతను వెళ్ళాడు and repented. పశ్చాత్తాపడ్డాడు. And Father gave him all the blessings. తండ్రి అతనికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. He gave him ring. అతనికి ఉంగరం ఇచ్చాడు. Gave him new apparel. మరి క్రొత్త వస్త్రము He ధరింపజేశాడు. made a dinner. విందు ఏర్పాటు చేశాడు. All the happiness which he lost, he gave him. పోగొట్టుకున్న సంతోషం అంతటిని కూడా తిరిగి ఇచ్చేశారు. He did not reject him. అతన్ని తృణీకరించలేదు తండ్రి. God says, దేవుడు చెప్తూ ఉన్నాడు, whoever comes to me, నా యొద్దకు వచ్చు వారిని ఎవరైనా I will restore him. నేను వారిని తిరిగి బాగు I చేసుకుంటాను. will never reject him. నేనెన్నడూ వారిని తృణీకరించను. Many people simply they are wasting their time. చాలా మంది కేవలం వారి సమయం అంతా వృధా చేసుకుంటారు. You have come here. నువ్వు ఇక్కడికి వచ్చావు. He is a great shepherd. ఆయన గొప్ప కాపరి. He is a good shepherd. ఆయన మంచి కాపరి. He receives you as a shepherd. ఆయన నిన్ను
ఒక కాపరిగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. He is now seeking you. ఈ సమయంలో ఆయన నిన్ను వెతుకుతున్నాడు. But you have become proud. కానీ నీవు గర్వంతో ఉంటున్నావు. Take away that pride. ఆ గర్వమును తీసివేయి. Take away all stubbornness. ఆ మొండితనం అంతటిని, మూర్ఖత్వమును తీసివేయి. He will give you joy and gladness. ఆయన నీకు సంతోషమును, ఉత్సాహమును ఇస్తారు. Adam and Eve, ఆదాము అవ్వలు they got a very good promise. వారు ఎంతో మంచి వాగ్దానం పొందుకున్నారు. Though they did not seek him, వారు ఆయనను వెదకకపోయినప్పటికీ he sought him, ఆయన వెదికారు. gave them a promise. వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. Genesis 3:15. ఆది కాండము, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. But woman's seed, మరి ఆ స్త్రీ యొక్క సంతానము, that is Jesus. అది యేసుక్రీస్తు. He was crucified for us. ఆయన మన నిమిత్తము సిలువ వేయబడ్డారు. He was crucified and wounded for us. ఆయన మన నిమిత్తమై గాయపరచబడ్డారు, సిలువ వేయబడ్డారు. He took all the sin of the world. లోకమంతటి పాపంను ఆయన తీసుకున్నారు. He says, you confess your sins. ఆయన నీ పాపంలను నువ్వు ఒప్పుకో అని చెప్తున్నారు. When you come to God, నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు, when you sit in His presence, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు, when you pray, ప్రార్థించినప్పుడు, God will give you the prayer of confession. దేవుడు నీకు ఒప్పుకోలు ప్రార్థననిస్తారు. You remember that. నీవు దాన్ని జ్ఞాపకం ఉంచుకో. You open your heart wide. నీ హృదయాన్ని బాగుగా తెరువు. Open your mouth wide. నీ నోటిని బాగుగా తెరువు. Some people are ashamed to confess their sins. కొంతమంది తమ పాపంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. They are ashamed to open their hearts. వారి హృదయాలు తెరవడానికి సిగ్గుపడతారు. Ayyo, how can I confess these sins? అయ్యో, ఈ పాపమును నేను ఎలా ఒప్పుకోవాలి? You know everything, నీకు అన్నీ తెలుసు, but you are hiding and you are losing. కానీ నువ్వు దాస్తున్నావు, నశించిపోతూ ఉన్నావు. Man's nature is hiding. మానవ స్వభావమే దాచడం. Man's nature is not only hiding, but you are stuffing yourself in your heart all the sins you have done. మరి మానవ స్వభావం దాచిపెట్టడం మాత్రమే కాదు, కానీ అన్ని పాపములను ఒకదాని తర్వాత ఒకటి కూర్చుకొని ఉంచడం నీ హృదయంలో. God is now seeking you. ఈ సమయంలో దేవుడు నిన్ను వెతుకుతున్నారు. He is speaking to you. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. You will get sweet fellowship if you confess your sins. నీ పాపములను నీవు ఒప్పుకున్నట్టయితే ఆయనతో మధురమైన సహవాసం నువ్వు కలిగి ఉంటావు. Lord, I am lost. ప్రభువా, నేను నశించిపోయాను. In this matter I am lost. ఈ విషయంలో నేను తప్పిపోయాను, నశించిపోయాను.